పోరాటగళం టీవీ వీక్షకులందరికీ నమస్కారం. వెలుగుమట్లలో ప్రభుత్వం రీసర్వే చేసి అనర్హులను తొలగించి అర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూమిలో ఇళ్లు కోల్పోయిన వారికి సరైన న్యాయం జరగలేదని, అర్హులైన వారిని విస్మరించి అనర్హులకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టడం సరైంది కాదని, ప్రభుత్వం వెంటనే రీసర్వే చేసి అసలైన వారికి ఇల్లు, ఇంటి స్థలాలు కేటాయించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కన్వీనర్ పాలకుర్తి కృష్ణ, జిల్లా మీడియా కన్వీనర్ మంద వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమా శ్రీనివాస్ ఆదేశాల మేరకు స్థానిక బీకే బజార్లో గల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కార్యాలయం నందు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో గత అనేక సంవత్సరాలుగా నివాసాలు ఉంటున్న వారి ఇళ్లను కూల్చివేసి నిరాశ్రయులను చేసిన విషయం దేశమంతా తెలుసన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో మరలా 75 గజాల ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ గృహ నిర్మాణం చేపట్టడాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఖమ్మం జిల్లా కమిటీ అభినందిస్తుందన్నారు. వెలుగుమట్ల భూదాన్ బాధితులకు ఇంటి స్థలం రాలేదని, భూదాన్ భూముల్లో నివాసం లేని వారికి ఇంటి స్థలాలు కేటాయించారని, అందువల్ల మరలా ప్రభుత్వం రీసర్వే చేసి అసలైన భూదాన్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల భూదాన్ బాధితుల పక్షాన నిలబడి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పోరాడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బట్టు రాజేందర్, ఎదురుగట్ల చిట్టిమల్లు, నరసింహ, నాగసాయి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు పాలకుర్తి కృష్ణ, ఖమ్మం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్. ముఖ్యంగా ఖమ్మంలో వెలుగుమట్ల భూదాన బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులకి న్యాయం జరగడం కోసం మరి ఉట్టిన ప్రభుత్వం ఏ వివరాలు తీసుకోకుండా 700 మంది ఇల్లు కూలగొట్టిన పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. మరి అదే తప్పని మరి ఉద్యమాల ద్వారా మళ్ళీ ప్రభుత్వానికి గడగడలాడి మరి ఇదే 3 మంత్రులు ఒక నిర్ణయం తీసుకొని అదే ప్లేస్లో మళ్ళీ ఇల్లులు కట్టిస్తారని చెప్పి మరి హడావుడి చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ప్రత్యేక ధన్యవాదాలు ప్రభుత్వానికి కూడా, ఈ 3 మంత్రులు కూడా. మేము ఇప్పుడు ఈరోజు ప్రధానంగా మా దగ్గరకు వచ్చిన ఆరోపణలు ఏంటంటే నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, నిజమైన అక్కడ భూమిని నమ్ముకొని 2 సంవత్సరాలు బట్టి ఎంతమంది ఉన్నారో వాళ్ళలో కొంతమందికి రాని పరిస్థితి ఉంది. అదేవిధంగా కొత్త వాళ్ళు, అసలు అక్కడ ఉండనోళ్ళు, వాళ్ళకి సంబంధం లేనోళ్ళు, వాళ్ళకి ఇల్లులు, వాకిళ్ళు, ఎకరాలు భూములు ఉన్న వాళ్ళకు కూడా మరి అక్కడ పట్టాలు ఇస్తున్నారని మా దగ్గర ఉంది సమాచారం. కాబట్టి ప్రభుత్వం మళ్ళీ రీసర్వే పెట్టి ఖచ్చితంగా అక్కడ లబ్ధిదారులకి చెందాలని చెప్పి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఎందుకంటే న్యాయం జరగనట్టయితే మరి మేము ఖచ్చితంగా వాళ్ళ పక్షాన పోరాటం చేసి మళ్ళీ వాళ్ళకి న్యాయం జరిగే వరకు నిలబడతామని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి పైప్ లైన్ వేస్తూ ఉన్నారు వాటర్ ఫెసిలిటీస్ కోసం. తుమ్మల నాగేశ్వరరావు గారు తలుచుకుంటే కాని పని అంటే ఏముండదు. నిజంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. సార్ మీ నోటీస్కి వచ్చిందో రాలేదో తెలియదు, కానీ ఇది మాత్రం జరుగుతుందని మా నోటీసులో ఉంది, ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. మేము బయట పెడతాం, మీరు రీసర్వే పెట్టాల్సింది అని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. నా పేరు మంద వెంకటేశ్వర్లు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఖమ్మం జిల్లా మీడియా ఇన్ఛార్జి. నేను ఖమ్మం వెలుగుమట్ల భూదాన భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా సుమారు 700 మంది కుటుంబాలను రోడ్డున పడేసిన వైనాన్ని మనం గత 15 రోజులుగా చూస్తూ ఉన్నాం. చేసిన తప్పుని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖమ్మం జిల్లా 3 మంత్రులు సరి చేసుకొని అదే ప్రాంతంలో సుమారు 311 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఒక 101 మందికి వేరే వారి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఉన్నాయని, వాటికి సంబంధించి ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. మేము ఒకటే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఖమ్మం జిల్లా కమిటీ నుండి మేము అడుగుతా ఉన్నవి రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వం భూదాన భూముల్లో నివాసం ఉంటున్నటువంటి వారిని అక్రమంగా తొలగించడం ఒక నేరమని, గత 15 రోజులుగా అనేక ఉద్యమాలు జరిగి ఆ బాధితుల్ని పరామర్శించడానికి వచ్చినటువంటి అనేక మంది రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అనేక మంది వారిని సందర్శించి వారి వేదనని, మనోభావాలను అడిగి తెలుసుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం మొదట్లోనే తప్పు చేసింది.
అక్కడ ఆ నివాసం ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యవంతులు చేసి వారితో కౌన్సిలింగ్ ఇచ్చి ఇక్కడ మీకు ఇళ్ల స్థలాలు మీరు అర్హులు కాదు, ఇక్కడ ఉండొద్దు, మీరు ఖాళీ చేయాలని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడకుండా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సుమారు 4 జిల్లాల మంది పోలీసులు యంత్రాంగాన్ని తీసుకుపోయి వారి మీద మూకుమ్మడిగా దాడి చేసి పిల్లల సామాన్లు తీసుకునేటువంటి అవకాశం ఇవ్వకుండా, పిల్లల పుస్తకాలు తీసుకునే అవకాశం ఇవ్వకుండా అక్కడ ప్రజలు, వృద్ధులు, మహిళలు అనేక మంది ఆ సంఘటన యావత్తు దేశమంతా కూడా ఒకసారి ఉరికిపడింది. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అక్కడ చేసిన తప్పును సరిచేసుకోవడానికి అదే ప్రాంతంలో మళ్ళీ ఎందుకు ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి వస్తుంది అనేది మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రశ్నిస్తూ ఉంది. సరే, ఓకే, మంచిదే, ఇస్తా ఉన్నాం. కానీ ఇచ్చే క్రమంలో అక్కడ అసలైన పేదలు నివాసం ఉన్న వాళ్ళకి ఇవాళ ప్రభుత్వం పట్టాలు ఇవ్వలేదు, అక్కడ ఇల్లు నిర్మాణం చేపట్టడం లేదు. కొంతమందికి వేరే వేరే ప్రాంతాలు ఉన్న వారికి, ఇళ్ళు ఉన్న వాళ్ళకి, వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళకి, ఉద్యోగస్తులకి అనేక మందిని ఇవాళ ఈ సందర్భంగా భూదాన భూముల్లో ఇళ్ల పట్టాలు మంజూరు చేసి ఇండ్ల నిర్మాణం చేపడతా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మేము ముఖ్యంగా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రుల్ని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుండి అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే మంచి పని చేశారు. ఇవాళ పేదల్ని రోడ్డు పడేస్తారు, మళ్ళీ అక్కడే వాళ్ళకి ఇల్లు నిర్మిస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక్కసారి మీరు మళ్ళీ అదే భూదాన భూమిలో రీసర్వే చేయండి, అసలైన పేదవారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయండి, అక్కడ ఇల్లు నిర్మాణం చేపట్టండి. ఎందుకంటే అసలైన వారు రోడ్డున పడి వాళ్ళ ఉండటానికి నివాసం లేకుండా, వాళ్ళ తినడానికి తిండి లేకుండా, వారి సామాన్లు పోగొట్టుకొని సర్వం కోల్పోయి అలా నిరాశ్రులయ్యి రోడ్డు ఉన్నారు. కాబట్టి అటువంటి వారికి సర్వే చేసి అదే ప్రాంతంలో మళ్ళీ మీరు ఏదైతే చేపట్టిందో ఇంధనమ ఇళ్ళు నిర్మాణం కావచ్చు, ఇచ్చే పట్టాల కార్యక్రమం కూడా చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేకుంటే అక్కడ ఏదైతే బాధితులు ఉన్నారో, ఇంకా ఇళ్ల పట్టాలు రాకుండా, ఇళ్ళు నిర్మాణం కాకుండా ఉన్నటువంటి పేదల కోసం మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉద్యమాలు చేపట్టడానికి కూడా మేము వెనకాడమని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. నా పేరు బట్టి రాజేందర్, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక జిల్లా కన్వీనర్. ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో భూదాన భూముల్లో జరిగిన అక్రమంగా తొలగించిన భవనాలకి గవర్నమెంట్ స్పందించి వాళ్ళకి 400 కుటుంబాలకి ఇల్లు పట్టాలు మంజూరు చేయడం, 100 గజాల చొప్పున మంజూరు చేసి వాళ్ళకి లబ్ధి జరిగేలా చూడడం మంచి శుభపరిణామమే. కానీ దీంట్లో ఈ భూదాన భూముల్లో నిజమైన నిరుపేదలకి, అక్కడ నివాసం ఉంటున్న నిరుపేదలకి కాకుండా కొంతమంది అక్రమంగా వచ్చి దాంట్లో చొరబడ్డం అనేది జరిగింది. ఇది భూదాన భూముల్లో అక్రమాలు జరిగినాయని మా దగ్గర నోటీసులోకి వచ్చింది. ఆ వివరాలు కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మాకు పొంగులేటి గారు, మంత్రి గారు చేసిన కృషికి మేము అభినందిస్తున్నాము. అట్లనే ఇక్కడ 3 మంత్రుల చొరవ వల్లనే వాళ్ళకి ఇంత త్వరగా ఏదో సంవత్సరాలు పట్టకుండా 10 రోజుల్లోనే వాళ్ళకి పట్టాలు వచ్చి వాళ్ళకి లబ్ధి జరిగేలా చేశారు. కాబట్టి దీంట్లో జరిగిన అవినీతి అక్రమాలని జరగకుండా వీళ్ళే చూడాలని, మళ్ళీ ఆ భూముల మీద రీసర్వే చేసి నిజమైన లబ్ధిదారులకి అప్పగించాలని కోరుతున్నాం. ఎదురుగట్ల చిట్టుమల్లు తెలంగాణ ఉద్యమకారులు, తొలిదేశం మలదేశంలో ఉద్యమంలో సీనియర్ ఉద్యమకారిని, ఖమ్మం జిల్లా పాలేరు మరి కన్వీనర్గా ఉన్నారు. మరి మన ఖమ్మం వెలుగుమట్ల భూదాన బాధితులలో మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వృద్ధులని, చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని మరి ఇల్లు అన్యాయంగా అక్రమంగా కూలగొట్టి వాళ్ళ ఉన్న విలువైన సామాగ్రి, ఫర్నిచరు, పిల్లలు చదువుకునే బుక్స్తో సహా, బట్టలతో సహా మరి రోడ్డు పడేసి మరి జేసీబీలతో ఇల్లు కూలగొట్టడం చాలా దురస్థమైన విషయం, చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి మరి వాళ్ళు తెలుసుకొని ఇది దుర్మార్గమైన పని అని తెలుసుకొని మళ్ళీ అందరికీ అక్కడ భూదాన భూములలో ఎక్కడైతే కొలగొట్టారో అక్కడే మరి పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి పట్టాలు ఇచ్చినారు మిత్రులారా, మరి అందరికీ ఇచ్చారా? మరి అసలైన అందులో బాధితులు ఎవరు, కాదేవులు ఎవరు అనేది ఒకసారి ఎంక్వైరీ చేసి మరి ఖచ్చితంగా మళ్ళీ సర్వే చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను.